ఒక్క సంతకం 8 మందికి ప్రాణదానం. ఎస్, మనం మరణించిన మరో రూపంలో జీవించే అవకాశం అవయవదానం ద్వారా ఉంటుంది. దేశంలోనే అవయవదానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బాధితుల వెయిటింగ్ లిస్ట్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఒక్క కిడ్నీ కోసం 5 ఏళ్లు వేచి చూడాలా? గుండె ఊపిరితిత్తుల కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు వదలాల్సిందేనా? జీవన్ దాన్ దగ్గర ఉన్న గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రాణాపాయంలో ఉన్న వేల మంది బాధితుల ఆర్తనాదాలపై స్పెషల్ రిపోర్ట్. అవయవాలు కావలెను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ఇప్పుడు అవయవ దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానం చేసేవారే కరువయ్యారు. ఇందుకు కారణం ఎవరికి ఆర్గాన్ డొనేషన్ మీద అంతగా అవగాహన లేకపోవడమే. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి జీవన్ దాన్కి వస్తోన్న దరఖాస్తులు. అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ ఇంకా దాతల కోసం ఎదురు చూపులు మాత్రం ఆగడం లేదు. కిడ్నీ, లివర్, గుండె వంటి ఆర్గాన్స్ కోసం దాదాపు 4,000 మందికి పైగా అప్లికేషన్లు పెట్టుకున్నట్లు జీవన్ దాన్ లెక్కలు చెప్తున్నాయి. 2019-20 సంవత్సరంలో అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్ అయినా డయాలసిస్ మీద బతకొచ్చు. అయితే మిగతా ఆర్గాన్స్ విషయంలో లైఫ్ టైం తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి. కానీ ప్రస్తుతం దాతలు తగ్గుతున్నారు, బాధితులు పెరుగుతున్నారు. దీని వెనుక ఉన్న పూర్తి కారణాలేంటి? ఏ ఆర్గాన్స్ కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? జీవన్ దానికి వస్తున్న అప్లికేషన్స్ అసలు ఎన్ని? ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా నిలుస్తోంది జీవన్ దాన్ కేంద్రం. 2010లో అంకురార్పణ జరిగి 2013 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా వేల మంది పునర్జన్మ పొందారు. ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను అత్యంత వేగంగా గ్రీన్ ఛానల్ ద్వారా బాధితులకు చేరవేస్తున్నారు. కేవలం కిడ్నీలు, లివర్ మాత్రమే కాదు, గుండె, లంగ్స్, ప్యాంక్రియాస్, కళ్ళు, ఇలా ప్రతి అవయవం మరొకరికి బతుకునిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో దాతల కంటే బాధితుల సంఖ్య పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి కనుక మనం వెయిటింగ్ లిస్ట్ చూస్తే కిడ్నీ కోసం 3,000 మంది, లివర్ కోసం 800 మంది, గుండె కోసం 150 మంది, ఇక లంగ్స్ కోసం 100 మంది ఎదురు చూస్తున్నారు. 2019లో దరఖాస్తు చేసుకున్న వారికి 2026లో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతోంది. అంటే 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అన్నమాట. కిడ్నీ ఫెయిల్ అయిన వారు డయాలసిస్ హెల్ప్తో మరికొంతకాలం బతికే అవకాశం ఉంటుంది. కానీ లివర్, గుండె సమస్య ఉన్న వారికి సమయం చాలా తక్కువ. ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేని స్థితిలో దాతలు దొరక్క ఎందరో మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు. జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం అవేర్నెస్ పెరుగుతూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. వీటిపైన బ్రెయిన్ డెడ్ అయిన తరువాత అవయవాలు సేకరించడంపై కుటుంబ సభ్యుల్లో ఉన్న సంకోచం ఈ వెయిటింగ్ లిస్ట్ని ఇంకా పెద్దది చేస్తోంది. కిడ్నీస్, లివర్స్, లంగ్, హార్ట్ ఇలా వివిధ రకాల అవయవాల కోసం చాలా మంది జీవన్ దాన్కి అప్లికేషన్స్ చేసుకుంటూ ఉంటుంటారు. ప్రస్తుతం వాటి కోసం అప్లై చేసుకున్న వారి వెయిటింగ్ లిస్ట్ మరి వేలల్లో ఉంది అని జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ చెప్తున్నారు. జీవన్ దానికి ఇప్పుడు వస్తున్నటువంటి అప్లికేషన్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అయితే ఏ అవయవాలకు సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఉంటారు అనేది తెలుసుకుందాము. మనతో పాటు నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, అదేవిధంగా జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మనకి ఏడాదికి చూస్తున్నాము ఈ ఆర్గాన్స్ కావాలి అని వస్తున్నటువంటి అప్లికేషన్ సంఖ్య అనేది పెరుగుతోంది జీవన్ దానికి. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది సార్? దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రం తెలంగాణ ఆర్గాన్ డొనేషన్స్లో ముందంజలో ఉంది. మనము ఆర్గాన్ డొనేషన్ పాపులేషన్ వైజ్గా చూసుకుంటే మన దేశం మొత్తంలో కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం.
కాకపోతే ఇది సరిపడేది కాదు. అంటే మనము 4 కోట్ల జనాభాలో మనం ఒకే 200కి పైగా డొనేషన్స్ ఒక సంవత్సరంలో చేశామన్నది మనకి గొప్పగా అనిపించవచ్చుగాక 2025లో మనం 200 అన్న మార్క్ దాటి ముందుకు వచ్చేసి 2006 దాకా 206 చేశాము. కాకపోతే రోజు రోజుకి మనకి అప్లికేషన్స్ బాగా పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే దాదాపుగా ఇప్పుడు 4500 మందికి పైగా అవయవదానం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వీటిలో ప్రధానంగా 2500కి 3000 మధ్యలో కిడ్నీ, అలాగే 2000 దాకా సుమారుగా లివర్ అండ్ హార్ట్ అండ్ లంగ్ కోసము, ప్యాంక్రియాస్ కోసము వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 12-15 మంది చేతి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం ఆర్గాన్ డొనేషన్స్ని పెంచాల్సినంత అవసరం ఉంటుంది. ప్రజల్లో దీని పట్ల అవగాహన ఇప్పటికీ చాలా తక్కువ. మీరు ఒకటి ఆశ్చర్యపోతారు, ఇప్పటిదాకా ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళలో ఒక్కరు కూడా వాళ్ళు బ్రతికున్న కాలంలో ఆర్గాన్ డొనేషన్ అనే ఒక పదాన్ని వినడం కానీ, దాని గురించి ఆలోచించిన వాళ్ళు కానీ, ప్లెడ్జ్ చేసిన వాళ్ళు కానీ కాదు. అంటే వాళ్ళకి అసలు దానికి ఆర్గాన్ డొనేషన్ గురించి అవగాహన వాళ్ళకి లేనే లేదు. వాళ్ళు చాలా నిస్సహాయ స్థితిలో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదార్చిస్తూ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులని ప్రోత్సహించినటువంటి సందర్భంలో ఆర్గాన్ డొనేషన్స్ అయ్యాయి తప్ప వాళ్ళకి అప్పటిదాకా ఆర్గాన్ డొనేషన్ యొక్క అవగాహన లేకపోవడం అనేది ఆశ్చర్యకరం. నిజానికి వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్ పట్ల అవగాహన ఉండడము, వాళ్ళు బ్రతుకున్న కాలంలో వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ కోసం వాళ్ళు ప్రతిజ్ఞ పూడినటువంటి వాళ్ళు అయితే బహుశా మన ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ కష్టకాలంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆర్గాన్ డొనేషన్ ప్రేరేపించే విధంగా చేయడం అనేది బహుశా సులభతరం అవుతుంది. అలాంటి కాని పరిస్థితి ఎందువల్ల అంటే చాలామందికి అవగాహన లేదు. కాబట్టి మనం ఆర్గాన్ డొనేషన్ గురించి, అవయవదానం అనేది ఎంత మహోత్కృష్ట కార్యక్రమం, అది ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత మహత్తరమైనటువంటిది చెప్పడం అన్నది మన బాధ్యతగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరికి కూడా అవయవదానం యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనేది మనం చేయగలగాలి. అప్పుడు కష్టకాలంలో వాళ్ళని మరింత కష్టపెట్టకుండా, వాళ్ళ భావోద్వేగాలని మనం కించపరచకుండా, అగౌరవపరచకుండా, కష్టపెట్టకుండా వాళ్ళ చేత అవయవదానం చేయించుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. సరే, అయితే లివర్కి, కిడ్నీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అని అన్నారు. ఎందుకంటే పర్టికులర్గా ఈ అవయవాలకి సంబంధించే ఎందుకు వస్తున్నాయి అంటారు? ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్సే ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం అన్నది అన్ని అవయవాలకెల్లా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకోటి, వాళ్ళని చాలా ఏళ్ల వరకు మనము డయాలసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళని చాలా ఏళ్ళు బతికించడం సాధ్యమవుతుంది. నిజానికి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కిడ్నీ మార్చుకోవాల్సినంత అవసరం ఏమీ ఉండదు. వాళ్ళందరినీ డయాలసిస్లో కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళకి పైగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఒక 25-30 ఏళ్ళు దాటిన వాళ్ళు నిజానికి ట్రాన్స్ప్లాంటేషన్ మీద వాళ్ళకి అంత ఉత్సాహం కూడా చూపించరు. అంతెందుకు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు, 16-14 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి తప్పకుండా అనుకోరు. వాళ్ళ అప్లికేషన్స్ కూడా మనకు ఉండవు. యాక్చువల్గా కేవలం కొత్తగా కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, డయాలసిస్లో మేము ఉండగలుగుతామా లేదా అని అనుమానం ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం భయం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా జీవితంలో ఏదో కొంచెం తొందరగా చేసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, దానికోసం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే రోజుగా మనం డయాలసిస్ కోసం వెళ్ళే పరిస్థితి తగ్గుతుంది. ఒకనొక కాలంలో నిజానికి చాలా దూరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది డయాలసిస్ కావాలనుకుంటే. అంటే పెద్ద పెద్ద నగరాలకి, పట్టణాలకి రావాల్సిన అవసరం. ఇప్పుడు అలా లేదు. చిన్న చిన్న ప్రదేశాలలో కూడా మనకి డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది దాని పట్ల. ప్లస్ డయాలసిస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భయం, ఆందోళన ఒకనప్పుడు ఏదైతే ఉంటుందో, డయాలసిస్ అనగా ఒక రకమైనటువంటి ఒక మరణదండన లాంటిది, మరణశాసనం లాంటిది అనుకున్న పరిస్థితిలోంచి డయాలసిస్ అనేది వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తుంది, వాళ్ళ జీవితాన్ని, ఆయుర్దాన్ని పెంచగలుగుతుందని ఒక భరోసా కలిగిన తర్వాత వాళ్ళు అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి స్వతహాగానే వాళ్ళందరూ అప్లికేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు మనకి. సో ఆ విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా డయాలసిస్ అనబడి ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ ఉండడం ద్వారా వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన పెరుగుతుంది ఈ కార్యక్రమంలో. ఈ కాలంలో తప్పనిసరిగా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. దాదాపుగా మిగతా అవయవాలకి ఇటువంటి సందర్భాలు ఉండవు. ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు పక్కన పెట్టేస్తే లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు 6 లేదా 8 నెలలు, సంవత్సరం తర్వాత బతకడం అనేది చాలా కష్టము. అలాగే ఊపిరితిత్తుల వాళ్ళు అయితే ఒక 10 రోజుల కంటే ఎక్కువగా వెంటిలేటర్ మీద ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయము. గుండె వాళ్ళు కూడా చాలా కష్టంగా 6 లేదా 8 నెలల కంటే ఎక్కువగా బ్రతకడం సాధ్యం కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఒక డయాలసిస్ లాంటి ప్రక్రియ అన్నటువంటి ద్వారా వాళ్ళని చాలా ఏళ్ళు బతికించి తర్వాత కిడ్నీ ఒక అవయవదానం చేయడానికి వాళ్ళని తయారు చేసి పెట్టడం అనేది జరగటం లేదు. కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళకి మిగతా వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. స్వతగా మనం స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినా కూడా ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ ఫెయిల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన జీవనదానికి ప్రతి నెల ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అందులో ఏ ఆర్గాన్కి సంబంధించి ఎక్కువగా వస్తున్నట్టుగా మీరు గుర్తించారు? మనకి గత సంవత్సరం మనకి దాదాపుగా 1500 నుంచి 1800 దాకా అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్లో అత్యధికంగా మాకు కిడ్నీ, తర్వాత లివర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా వరకు లివర్, కిడ్నీకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లివర్లో కూడా ఇప్పుడు వాళ్ళకి మంచి మందులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఒకేసారిగా డీకంపెన్సేటెడ్ లివర్ డిజీజ్, అంటే ఒక్కసారిగా ఉండపడంగా లివర్ పూర్తిగా పాడైపోయి వాళ్ళ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళకి అప్పటికప్పుడు లివర్ మార్చకపోతే వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపించకుండా మందులతో వాళ్ళని చాలా నెలల, సంవత్సరాలు లాగించగలుగుతారు.
చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి ఆశ. ఇప్పుడు మాకు 1, 2, 3 సంవత్సరాలుగా లివర్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కిడ్నీ కోసం మాకు 8, 10 ఏళ్ళుగా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది చేసుకోవడానికి ఉత్సాహం చూపించట్లేదు, వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నా. దాదాపుగా ఇప్పుడు 5 లేదా 6 సంవత్సరాలలో మేము అందరికీ కిడ్నీ ఇవ్వడానికి అవుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే 2019, 2020లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము ఆర్గాన్స్ ఇస్తూ ఉన్నాం. కానీ అది కూడా చాలా నెమ్మదిగా ఇవ్వడమే. ఇక్కడ ఏంటంటే చాలామంది మాకు తొందరగా కావాలి, తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుని అనుకోవడంలో ఔచిత్యం నిజానికి లేదు. ఎందువల్ల అంటే ఎక్కువగా మనం ఆర్గాన్స్ కావాలనుకుంటే ఎక్కువగా ఎవరైనా చనిపోయిన అవకాశం ఉండాలి. మనం దాన్ని కోరుకోవడానికి కుదరదు. వాళ్ళు అలా అనుకోకూడదు. వాళ్ళకి ఒక యాక్సిడెంట్లు జరగాలనో, వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండాలని మనం కోరుకోకూడదు. కాబట్టి మనం అవయవాలు వచ్చిన వాటిని సద్వినియోగపరచుకోవాలని మాత్రమే మనం అనుకోవాలి తప్ప ఇంకెక్కువ కావాలని కోరుకోవడం అనేది అది అనైతికమైనటువంటి చర్యలా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా కూడా మేము ప్రాసెస్ తొందరగా చేసేస్తాము, వాళ్ళకి తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అక్కడ ఏమిటంటే ఇంకేదో కావాలని కాదు, వచ్చిన వాటిని సద్వినియోగపరచుకోవడం అనేది దాన్ని ఎక్కువ మేము ధ్యానం కేటాయిస్తాము. ఎందువల్ల అంటే ఒక్క అవయాన్ని కూడా వృధా చేయకూడదు అన్నది ఒకటి అభిలాష. సో ఒక అవయం కూడా ప్రతి ఒక్క అవయాన్ని వాళ్ళ ఒక డొనేషన్ ద్వారా మేము 8 రకాల అవయవాలను వాడుకోవడానికి కుదురుతుంది. అంటే మేము చూడండి, ఒక 10 చేసామనుకోండి, 10 డొనేషన్స్ చేస్తే 80 మందికి ఉపయోగించేసినట్టుగా అవుతుంది. అంటే 80 మంది కాకపోయినా కనీసం 60-70 మంది చేసినా, 50 మందికి చేసినా కూడా అది చాలా అద్భుతమైన కార్యక్రమం కింద భావించాలి. సో కాబట్టి వీళ్ళ అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి, కానీ మేము ఎందుకు చాలా చేయబోతున్నాం అంటే కొన్ని సందర్భాల్లో డొనేషన్ చేసినా మాకు వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకి ఒక 70 ఏళ్ల వ్యక్తి అవయం డొనేషన్ చేశాడు అనుకుందాం, శరీరాన్ని అవయవాలన్నీ కూడా, కానీ వాళ్ళ కిడ్నీలు అంత ఆరోగ్యకరంగా ఉండవు, గుండె కూడా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. సో మనం గుండె కిడ్నీలు వాడుకోలేము, ఊపిరితిత్తులు కూడా, ఓన్లీ లివర్ వాడుకోగలుగుతాం. అలాగే కొన్ని సందర్భాల్లో యంగ్ పిల్లలు అయినప్పటికీ వాళ్ళు చాలా రోజులుగా ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొన్ని అవయవాలు వాడుకోవడానికి ఉండదు. వాళ్ళు డొనేషన్ చేయాలనుకునే ఆలోచన వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటిది, గౌరవప్రదమైనటువంటిది. దురదృష్టవశాత్తు మనం వాళ్ళ అవయవాలు వాడుకోలేకపోవడం కారణము మెడికల్ కారణాల వల్ల వాడుకోలేకపోవడం అన్నట్టు. ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి పోయిన సంవత్సరం మనం దాదాపుగా 2006 డొనేషన్స్ జరిగినప్పటికీ కూడా దాదాపుగా మనం 4 5 అనుకున్నా మనము 800కు పైగా లేదా 900 లేదా 1600 చేయాలి యాక్చువల్గా. అలా చేయకుండా మనం కేవలం మేజర్ ఆర్గాన్స్ మనం కేవలం 650, మిగతా కార్నియా వాటిని కలుపుకొని సుమారుగా 750 దాకా చేయగలిగాం. అంటే ఉదాహరణకు మన పొటెన్షియల్ ఆల్మోస్ట్ 1600 దాకా ఉన్నప్పటికీ కూడా మనం అన్నీ చేయలేకపోయామని చెప్పి నేను చెప్తున్నాను. సో అలా వాడుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి వైద్యపరంగా. కాబట్టి మనము అటువంటి సందర్భాలను కూడా పరిగణలోకి తీసుకొని మనకి ఇంకా డొనేషన్స్ పెంచుకోవడం ద్వారా ఇప్పుడు మనం 206 చేసాము 2025లో. దాన్ని దాదాపుగా 300-350 దాకా చేయడము, అలాగే దాదాపుగా 75 నుంచి 80% వరకు ఉన్న అవయవాలను చక్కగా వాడుకోవడం అనేది మనం చేయగలిగినప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ మనం చేస్తున్నామో జీవనదాన్ ద్వారా కానీ సోటో తెలంగాణ కానీ ఏదైతే మనం పిలువబడుతోందో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమంగా మారే అవకాశం ఉంటుంది. సో జీవనదాన్కి సంబంధించి రోజుకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అప్లికేషన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. అయితే అవయవదానం చేసే వాళ్ళ సంఖ్య మాత్రం తక్కువగా ఉంది అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయాలి, దాని మీద అవగాహన కల్పించాలి అనేటువంటి కార్యక్రమాలను కూడా జీవనదాన్ తరపున చేస్తున్నట్లుగా కూడా డాక్టర్ అయితే మనకి వివరించడం జరిగింది. విడుజన్స్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. తన భర్త 8 నెలలుగా డయాలసిస్ మీద ఉన్నారని, ఆయన పడే బాధ చూడలేక తానే కిడ్నీ ఇస్తున్నానంటూ ఓ రోగి భార్య సుజాత చెప్తున్నారు. నిమ్స్లో జీవన్దాన్ ఉంది అని తెలుసుకుని వచ్చామంటున్నారు. వచ్చే నెల ఆపరేషన్ చేస్తామని చెప్పుకొచ్చారు. 8 months నుంచి డయాలసిస్లో ఉన్నారు. సో నేనే తనకి కిడ్నీ డొనేట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా తనే డాక్టర్ కాబట్టి తన ఫ్రెండ్స్ సర్కిల్లో తెలుసు కాబట్టి ఇక్కడ నిమ్స్లో ఉందని చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఇది మొత్తం అన్ని స్టేట్లో ఇది హయ్యర్ కదా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువైనాయి కాబట్టి ఇక్కడే వచ్చి చేయించుకుందామని మేము ఇక్కడికి వచ్చినాం. అంటే నాది O పాజిటివ్ గ్రూప్ కాబట్టి తనకి మ్యాచ్ అవుతుంది అని చెప్పారు. అందుకని ఇంకా మేము ప్రొసీజర్ స్టార్ట్ చేసేసినాము. అయిపోయినాయి టెస్ట్లు, మ్యాక్సిమం అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి టెస్ట్లు. అవి కంప్లీట్ అయితే ట్రాన్స్ప్లాంట్ నెక్స్ట్ మంత్ అట్లా చేస్తారంట. నల్గొండ జిల్లాకు చెందిన హరికిషన్ గత 8 నెలలుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతున్నారు. ప్రతి వారం డయాలసిస్ చేయించుకుంటున్నారు. వెయిటింగ్ లిస్టులో పేరు నమోదు చేసుకున్న దాత ఎప్పుడు దొరుకుతారో తెలియని అనిశ్చితి. అలాంటి సమయంలో హరికిషన్ భార్య అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. లైవ్ ట్రాన్స్ప్లాంట్ కోసం అప్లై చేసుకున్నాను. జస్ట్ 8 months నుంచి డయాలసిస్ మీద ఉన్నాను నేను. జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 1 week అవుతుంది. ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటాను. మా వైఫ్ నాకు డోనర్ ఇస్తున్నారు.
రైట్, తెలంగాణ ప్రభుత్వం జీవన్ దాన్ ద్వారా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన అవయవాలను కేటాయిస్తున్నారు. అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ తగ్గాలి అనంటే ప్రతి ఒక్కరూ అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయాలి. సోషల్ మీడియా కావచ్చు, విద్యా సంస్థల ద్వారా యువతలో చైతన్యం తీసుకురావాలి. ఒక్కరు చేసే అవయవ దానం 8 మంది ప్రాణాలను కాపాడుతుంది. ఇది మర్చిపోకూడదు. మనం మట్టిలో కలిసిపోయే ముందు మనతో పాటు కొన్ని ప్రాణాలను నిలబెట్టే అవకాశం మన చేతిలోనే ఉంటుంది. జీవన్ దాన్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుని చాలా మందికి ప్రాణదాతలు కూడా కావచ్చు. మనందరం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న 4000 మంది బాధితులకు మనమే ఒక ఆశాదీపం కావాలి. కేవలం సంతకం పెట్టడమే కాదు, ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఎందుకంటే తుది శ్వాస విడిచే ముందు జీవన్ దాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు అవయవాలను తీసుకెళ్తారు. అప్పుడే మనం చేసిన సంతకానికి ఒక సార్థకత చేకూరుతుంది.